హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. చాలా రోజుల తర్వాత ఈరోజు మీకు నేను ఒక టీ టైమ్ స్నాక్ క్రిస్పీ పాస్తాతో ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. పాస్తాస్ తెలుసు కదా అందరికీ. ఈ షేప్లో ఉంటాయి, ఆ షేప్లో కూడా ఉంటాయి. నేను రెండూ తీసుకున్నాను. ఎవరికి ఏవి ఇష్టమైతే అవి తీసుకోండి. మిక్స్డ్ హర్బ్స్ ఇవి ఏ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అయినా దొరుకుతాయి. చిల్లీ పౌడర్, కారం పొడి, సాల్ట్, కార్న్ఫ్లోర్. ఒక 4 నుంచి 5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పడుతుంది. ఇది చాట్ మసాలా అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి. అందులో ఉడకబెట్టడానికి, పాస్తాలు ఉడకబెట్టడానికి సరిపడా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసేయండి. చూసారా, సాల్ట్ అండ్ ఆయిల్. ఈ వాటర్ బాగా తలతలా మరిగే వరకు మరిగించుకోండి. ఇట్లా మరిగాక 2 రకాల పాస్తాలు మీకు కావాలి అనుకుంటే వేరువేరుగా చేసుకోవచ్చు. లేదు అంటే రెండు కలిపి ఉడకబెట్టి రెండు కలిపే చేసుకోండి. ఇవి టీ టైంలో తినడానికి, టీతో పాటు తినడానికి, పిల్లలకి బాక్స్లో స్నాక్స్ కింద ఇవ్వడానికి, ఇంకా ఖాళీగా ఏం చేయాలో తోచలేనప్పుడు తినడానికి ఈ స్నాక్ చాలా బాగుంటుందండి. ఇంకా టిఫిన్ బాక్సెస్లో పిల్లలకి స్నాక్స్ కింద ఇవ్వడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు. ఇది మినిమం 1 to 2 months నిలువ ఉంటాయి ఎయిర్ టైట్ బాక్స్లో ప్యాక్ చేసుకుంటే. ఇది 90% ఉడకాలండి, ఫుల్గా ఉడకకూడదు. ఇలా ఉడికిన వాటిని స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా ఒక నెట్ జాలీతో స్ట్రెయిన్ చేసుకోండి. చూసారుగా, ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటి మీద నుంచి చల్లనీళ్ళు వేసేయండి. చల్లనీళ్ళు వేసేస్తే అది అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది ఫుల్ డ్రై అయిపోవాలండి, ఫుల్ డ్రై అవ్వాలి. ఫుల్ డ్రై అయ్యి ఎక్కడ ఒక్క చుక్క వాటర్ లేకుండా డ్రై అవ్వాలి. ఒక 5 to 6 minutes పక్కన పెట్టేయండి. ఇలా డ్రై అయ్యాక ఒక పొడిగా ఉండే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇవి వేసేసుకోండి. పాస్తా అంతా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు చూసారుగా, అలా జస్ట్ ప్రెస్ అవుతున్నాయి, విరిగిపోవట్లేదు. అదే 90% కుకింగ్ అంటే. ఈలోపు స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. అది మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయండి, పర్లేదు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అండి. ఒక పెద్ద సైజ్ స్పూన్తో 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. వాటి మీద 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి జస్ట్ కోట్ చేయాలండి. ఆ పాస్తా అన్నింటికి ఆ పౌడర్ పట్టాలి. ఎక్కడ వాటర్ ఉండదు కాబట్టి జస్ట్ పౌడర్ కోట్ అవుతుంది పాస్తా చుట్టూ. అది మనం చేత్తో కలపకూడదు. జస్ట్ అలాగా ట్విస్ట్ చేసుకుంటే పాస్తా అంతటికి కార్న్ఫ్లోర్ కోట్ అయిపోతుంది. చూసారుగా, బాగా కోట్ చేసుకోవాలండి. ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా బాగా క్రిస్పీగా రావడానికి పాస్తా మొత్తానికి పౌడర్ అంటుకుంటుంది కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది ఈ రెసిపీ. ఇలా కోట్ ఇంకా 1 స్పూన్ పడుతుందండి నాకైతే. నేను మినిమం ఒక 1/2 kg పాస్తా తీసుకున్నాను, 2 రకాలు కలిపి. ఇలా కోట్ చేసుకున్న వాటిని చూసారుగా, చూడండి, చూపిస్తున్నాను కదా, బాగా కోట్ అయ్యింది. ఇలా కోట్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి జస్ట్. కానీ డీప్ ఫ్రై కూడా ఎలాగో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా జాలీ లాంటిది ఉంటే జస్ట్ వాటి మీద వెయ్యండి. జస్ట్ ఇలాగా దులిపితే ఎక్సెస్ పౌడర్ అంతా కింద పడిపోతుంది. వాటిని ఆయిల్లో వేసి మీరు డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆయిల్ పాడవదు, ఎక్సెస్ పౌడర్ కూడా ఉండదు. చూసారుగా,
జస్ట్ అలాగ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ఖాళీ ప్లేట్ పక్కన పెట్టుకోండి. ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేయొద్దండి, ఎందుకంటే కొద్దిగా ఆయిల్ కోట్ అయినట్టే మనకు కావాలి ఈ రెసిపీ. ఎందుకంటే మనం ఇందులో ఇంకా సాల్ట్ కానీ ఏ స్పైసెస్ కానీ వేయలేదు. చూసారుగా, ఈ బ్రౌనిష్ వచ్చే వరకు ఇంకొద్దిగా బ్రౌన్ రావాలి. ఈ బ్రౌనిష్ వచ్చేస్తే సరిపోతుంది. సరిపోతుందండి. ఇవి మనం ఒక ప్లేట్లోకి అట్లా టిష్యూ లేని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా అన్నీ కూడా నేను చేసుకుంటానండి, సేమ్ ప్రాసెస్. లాస్ట్కి చూసారా పౌడర్ ఎలాగా నేను డస్ట్ అయ్యేసరికి పౌడర్ అంతా కిందకి ఎలా ఉండిపోయిందో. ఇప్పుడు ఒక పొడి బౌల్ తీసుకొని మన ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక స్పూన్ కారం, నాకైతే కారం తక్కువ ఇష్టము, స్పైసీగా ఇష్టం లేదు కాబట్టి ఒక స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. సాల్ట్ అంటే ఆ చిన్న స్పూన్ చూసారు కదా, టేబుల్ స్పూన్, అది హాఫ్ స్పూన్ పడుతుంది, 1/2 to 3/4. తర్వాత చాట్ మసాలా హాఫ్ స్పూన్. తర్వాత మిక్స్డ్ హర్బ్స్ జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకొని, ఇందాకలో మనం ట్విస్ట్ చేసాం కదా పాస్తాని, అట్లానే ఈ పౌడర్స్ అన్ని పాస్తాకి అంటుకునేలా ట్విస్ట్ చేసుకోండి. అట్లా అంతే అండి. యమ్మీ యమ్మీ పాస్తా స్నాక్ ఐటమ్. పాస్తాతో ఓన్లీ చీజ్ పాస్తా, స్పానిష్ పాస్తా, పాస్తా మ్యాకరోనీ అని ఇలాంటి వెరైటీస్ వెట్ ఐటమ్సే తెలుసు, కానీ ఇలా డ్రై ఐటమ్, అది కూడా నిలవ ఉండే ఐటమ్ చాలా బాగుంటుందండి పిల్లలకి స్నాక్స్ కింద. దీన్ని మయోనీస్తోని ఎవ్రీ డిప్స్తోని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. నేనైతే మయోనీస్తో చాలా ఇష్టపడతాను వీటిని. మినిమం 1 to 2 months ఉంటుందండి. థ్యాంక్ యూ.